అయ్యనరకాసురా, ఆ భగవంతుడు చిన్న పరధ్యానంలో ఉండి మిమ్మల్ని సముద్రానికి అవతల పుట్టించాడు కానీ సముద్రానికి అవతల దేశంలో పుట్టించుంటే రాకెట్లు విమానాలు అన్ని మీరే కనిపెట్టేవారు. అన్ని తెలివితేటలున్నాయి అక్కడ మరి. అయ్యా, తమరి గురించి ఆఫీసర్ గారికి మొత్తం చెప్పేశాను. ఇంతకీ ఈయన ఏ ఆఫీసరు? పంచాయతీ ఆఫీసర్ని. ఈ ఊరు పంచాయతీ లెక్కల్లో బొక్కలు ఉన్నట్టు రిపోర్ట్స్ అందాయి, అందుకే వచ్చాను తేల్చడానికి. కుక్కలు బాబాయ్, భయం. నా కుక్కలను చూసి భయపడి గుండెలు బాదుకునేవాడివి, నీకు నా పంచాయతీ లెక్కలు ఎందుకయ్యా? సార్ సార్, మీరు గవర్నమెంట్ ఆఫీసరా? అవును బాబు, నా కర్మకాలి నేను గవర్నమెంట్ ఆఫీసర్నే. సారీ సార్, మా టామీ జాకీలకి గవర్నమెంట్ ఆఫీసర్లు అంటే పగ. గవర్నమెంట్ ఆఫీసర్లు అంటే పగ ఎందుకు బాబు? అది ఒక పెద్ద కథ బాబు. ఇది వరకు ఈ కుక్కల తల్లి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఇంట్లో ఉండేది. ఆ గవర్నమెంట్ ఆఫీసరు వీటి తల్లికి ఫుడ్డు గిడ్డు పెట్టక హింసించేవాడు. ఆ హింసలు భరించలేక ఈ కుక్కల తల్లి వీటిని కని చచ్చిపోయింది. అప్పటి నుంచే వీటి తల్లి చావుకి కారణమైన ఆఫీసర్లంటే వీటికి చెప్పలేనంత పగ. ఆ పగతోనే ఈ ఊళ్ళోకి ఏ ఆఫీసర్ వచ్చినా వీలైనంత అరిచి కరిచి చంపేస్తాయి. ఫైనల్ గా ఇది సాంబ్రాన్ మీద ఒట్టు. సార్, దయచేసి మీ కుక్కల్ని పంపేసి మీ క్లర్క్ నాతో పంపించండి. గుడి వెనకాల కూర్చుని మీ లెక్కల బుక్కులు వాతం చూసి వెళ్ళిపోతారు సార్. అలా రా దారికి. రే చంద్రయ్య బాబు గారు, వీళ్ళ లెక్కలు చూపించు, పని అయిపోద్ది. అలాగే. పద. అయ్యా, పంచాయతీ ఆఫీస్ క్లర్క్ ను పంపించమంటే ఈ పాలేరు పంపించడం మీకు న్యాయం కాదండి. పాలేరా? ఎవరే పాలేరు? ఎవరు పాలేరు? నేనే పంచాయతీ ఆఫీస్ గుమస్తాని. ఓ, పంచె పైకి ఎక్కటానా? ఇప్పుడు చూడు, సరిగా ఉన్నానా? ఇదిగో, నేను పంచాయతీ ఆఫీస్ గుమస్తానైనా అంతకంటే ముందు దేవుడి గారికి నమ్మిన మంటున్నాయా? పదమా లెక్క చూద్దు. రామదాస్ మనల్ని అర్జెంట్ గా రమ్మనంటే ఏదో పెద్ద పని అయి ఉంటుంది. ఈసారి కాస్త ఎక్కువ ఉండాలి. బాగా గొంతురా, మన ఇంటి మీద ఫస్ట్ ఫ్లోర్ వేయచ్చు. తమ్ముడితో మాట్లాడుతున్నాను రా, డిస్టర్బ్ చేయొద్దు. వేసేయండి, వేసేయండి. నమస్తే రామదాస్ గారు. ఆహా, తమ్ముడి శిలా విగ్రహం ఎంత బాగా చెక్కించారు. శిలా విగ్రహం కాదు, వాడు నా తమ్ముడే. డెడ్ బాడీనా? పోయి సంవత్సరం పైన అయింది, ఇంకా పాచిపెట్టలా? కాదు, అది డెడ్ బాడీ కాదు, నా తమ్ముడే. మళ్ళొక్కసారి పాతి పెట్టలేదా అని అడిగావంటే నిన్ను పాతేస్తాను. ఓకే, నేను చెప్పొచ్చేది ఏంటంటే, నా తమ్ముడిని చంపిన చంటి బుజ్జి జైల్లోనే. వాళ్ళు రావడానికి ఇంకా చాలా టైం పడుతుందండి. నో, నేను వెయిట్ చేయలేను. ఓ పని చేయండి, మీరే ఏదైనా నేరం చేసి జైలుకి వచ్చేయండి. జైలుకే? నేనా? ఓకేరా, నిన్ను చంపి జైలుకి. అందుకే వాళ్ళిద్దరినీ బయటికి రప్పించు. ఓకే? వాళ్ళ చస్తే కుదరదు. కుదర్చాలి. అందుకే నీకు 10 lakhs క్యాష్. అంత డబ్బా? ఎస్, టేక్ దిస్. తీసుకోరా. అమీర్పేటలో ఫ్లాట్ కొనుక్కో. ఎంత ఫ్లాట్ కొన్నా సరే వాళ్ళిద్దరిని విడుదల చేయడం కుదరదు. ఆ ప్లాన్ కూడా నేనే చెప్తాను. ప్లాన్ కూడా మీరే ఇస్తారా? అయితే ఈ గొట్టంగాడెందుకు, ఈ పైపులు చాలు. ప్లాన్ ఏమిటో చెప్పు. ఆగస్టు 15 జెండా వందనం జరుగుతుంది. నాన్నా, నిన్న ఒకటి అడగాలనుకుంటున్నాను. డబ్బులేగా నాన్న? లేవు నాన్న. నేను వచ్చిన డబ్బులు అడగడానికి కాదు నాన్న. ఇన్నాళ్ళ నుంచి షాప్ లో నువ్వు ఒక్కడే కష్టపడుతున్నావు కదా, ఇవాళ నుంచి నేను కూడా నీకు బిజినెస్ లో సాయం చేద్దాం అనుకుంటున్నాను. చూసామంటారా నా సన్ను బిజినెస్ లో ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడో. సీడ్ ఒకటేస్తే చెట్టు ఇంకోటి మొలవదో. పులి కడుపున పులే పుడుతుంది. నాన్న, ఇది నీ షాపు, నీ ఇష్టం వచ్చినట్టు అమ్ముకో. అమ్ముకోండి, మీ కొట్టే కదా. చూసామంటారా, మా వాడు ఎంటర్ చేయడం లేదు. కస్టమర్ మీద కస్టమర్ వచ్చేస్తున్నారు. ఆ టైప్ ఆఫ్ చీరలు ఇంకా రాలేదు మేడం. ఏమండి, ఆవిడ మీకు ఉర్దూ నమస్కారం చెప్తుందండి. ఓహో, నమస్కారం అమ్మా. ఏం కావాలి? నానా, ఈవిడ గారికి చీరలు చూపించు. అలాగే నాన్న. వెళ్ళండి. అయ్యే బేగం, అయ్యే బయటే. ఏమాయ్యానో ఏంటో, ఈ పురకాల ఊపిరాడక చూస్తున్నాను. ఆ చీరలు తొందరగా చూపించు. జస్ట్ మినిట్. ఈ చీర ఎలా ఉందో చెప్పండి.
జస్ట్ 15 ఉంది. ఆ చీర ఖరీదు 150 కదా, లేవుని మీద పక్కన ఇంకోసన్నా చచ్చావా? నేను రాసింది 150 అండి. మీ అబ్బాయి ఇంకో 0 చేసి చెప్పుంటాడు. చివరికి మీ మిగిలేది ఆగస్టు 0. ఏ దేకే జపాన్ జార్జెట్, ఎలా కట్టినా బట్ట నలగదు. ये कितना है 2 बार बोला ना 2000. తీన్ టెండూల్కర్ ఏం కాదు. ఈ ఉపోద్ఘాతాలను ఆపి ఆ కాశ్మీర్ సిల్క్ చీరలో తొందరగా చూపి తగలడు. నమస్తే అంకుల్. రామరా, అమ్మ నాన్న బాగున్నారా? చెప్తున్నా ఆహా, రేపు నా బర్త్డే, వెరీ గుడ్. శారీ తీసుకుందామని వచ్చాను. సెలెక్ట్ చేసుకోమా. హాయ్ స్వప్న, హలో కాశీ, వాట్ ఏ సర్ప్రైజ్, ఏంటి ఇలా వచ్చావు? నాకు మంచి శారీ కావాలి. మీరు కొంటే ఎందుకు, మేము తెస్తున్నాగా. బేగం తెలుగు రాదు, ఏదో అనుకున్నట్టుంది. నువ్వు సారీస్ చూడు స్వప్న. స్వప్న ఏ టైప్? ఈ సారీ చూడు స్వప్న, ఈ సారీ. ఆ బుర్కాలో ఉన్న లేడీ నీ చీరలు కొట్టేస్తుంది, ఆ చూసుకో. లేడీ అంతే, ఆ లేడీ అంతే. అది లేడీ కాదు, కేడి. ఈ సారీ నీకు చాలా బాగుంది. సరే, ఇది ప్యాక్ చేయమని చెప్పు. రేపు నా బర్త్డే, నువ్వు తప్పకుండా రావాలి. అబ్బలు కూడా చెప్పానని చెప్పు. అంకుల్, ఆ బుర్కాలో ఉన్న ఆవిడ మీ చీరలన్నీ కొట్టేసి బుర్కాలు దాచేస్తుంది, చూసుకోండి. ఏంటి ఎంతసేపు బేరమాడింది ఈ ముస్టేయడానికా? నువ్వా? ముసుగులో ముర్తాజ్ ఉంటుందని అనుకున్నాను, కానీ ఔరంగజేబ్ ఉంటాడు అనుకోలేదు. ఇంతకి నీ జేబులో ఏంట్రా? బుర్కా వేసుకుని నన్నే మోసం చేస్తావరా మిత్రద్రోహి. నువ్వే కదా. తీసుకెళ్తాను, వదలండి వదలండి. అరే ఏమిటయ్యా మళ్ళీ మన వీధికి తీసుకొచ్చావు? మనం వెళ్ళాల్సింది కళ్యాణ మండపానికి. తెలుసు సార్, మా ఇంటికి పాలు పోసేవాడు వచ్చే టైం అయింది. వాడిని పంపించేసి వెళ్ళి నీ అమ్మకాడు బంగారం గాను, ఆడదంటే అంత అలసుగా ఉందంటాయా నీకు? ఒక్కసారి కారా నీ చెంప చెడమడా వాయించేస్తాను. సిగ్గులేదు, పెళ్ళాన్ని అనుమానిస్తున్నావు అంటే నీ ప్రతాపం ఏంటో అర్థమైపోయింది. చూడటానికి గుడ్డురా లేకున్నావు, ఏ లాభం? తొందరగా పదవయ్యా, కావాలంటే మీ ఆవిడని కూడా వెంట పెట్టుకెళ్దాం. ఇది బాగుంది, అలా చేద్దాం. లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి. దేనికి ఆ మొదటి పెడుపు చేతులారా చేసుకున్నావు మొదట పని? ఎంత పని చేసావు లక్ష్మి, ఇప్పుడు నేను ఎట్టా బతకాలి లక్ష్మి? అడుగుతుంటే బతు. అవును, ఇదేంటి ఇటు పాలిస్తున్నా? భర్తగా నా ధర్మం నేను నిర్వర్తించాలి కదా సార్. రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ చూసి కళ్యాణ మండపానికి వెళ్దాం. నాకు దండం పెట్టుకో, ఆ పూలు నా నెత్తిన చల్లు, ఆ బియ్యం నా నెత్తిన పోయి, ఆ పళ్ళు నా చేతిలో పెట్టుకో. ఏమండి, మీ పేరేమిటో గాని కాస్త తప్పుకుంటారా? బాబోయ్, మంగళసూత్రానికి ఇంత పవర్ ఉందా? కావును నన్ను అసలు గుర్తుపట్టడం లేదే. పార్వతి, దేవదా, పార్వతి, దేవదాసులు వచ్చాను. దేవదా. నీకు కూడా మేమలాగా కుక్కలంటే భయమా? అవును, తాళి కట్టించావు. ఆ మంగళసూత్రం తీసుకోవయ్యా. మాంగళ్యం తంతే నవజీవనం హేతువాదం. మంగళసూత్రం కట్టు, కంటే భద్రాచలం, నీ పెళ్ళం నీ ఇష్టం. తొందరపడద్దు, మా అమ్మని గదిలో నుంచి తీసుకొస్తున్నారు. ఈ పెళ్లి కళ్ళారా చూడండి, సావరాన్ని పేచి పెడుతోంది. ఒక్క నిమిషం. బస్ స్టాండ్ లో చూసాము, రైల్వే స్టేషన్ లో చూసాము, ఎయిర్పోర్ట్ కూడా చూసి వెళదాం సార్. నిన్ను పేకడొచ్చి చంపేస్తాను రా. ఎయిర్పోర్ట్ కూడా అయిపోయిన తర్వాత వైజాగ్ షిప్ యార్డ్కి వెళ్ళాలంటావా? ఇంకొకప్పుడు అయితే నీ ఎద్దు తెలిసి ఉండేవాడిని. దిగండి, మనం వేరే కాళ్ళు వెళ్దామమ్మా. 1 2 3 4 5 6 ఒరేయ్, బాబు నీతో కొంచెం మాట్లాడాలరా. ఒరే మీరు అందరూ వెళ్ళగలరా? హలో, అది కాదురా, మొన్న టీచర్ గురించి ఏదో అన్నావేంటి? అన్నానండి, మాకు అయ్యిందండి. ఎందుకండి బాబు మమ్మల్ని వదిలే? అలా కోప్పడిపోకరా బాబు. ఇప్పుడు టీచర్ మీద నాకు కొంచెం అభిమానం లాంటిది. అభిమానం కాదండి, లవ్వు. ఆవిడదే అదే. ఒట్టి ఇష్టమనే కదరా అంది. ఇష్టమనే అంటారండి, ఆడోళ్ళు ఇష్టం అంటారండి, మగాళ్ళు అభిమానం అంటారండి. మొత్తం ఈ ఫీలింగ్లు అన్నీ కలిసి లవ్వే. అంతేనంటావా? హాయ్. ఇప్పుడు ఈ విషయం వాడికి ఎలా చెప్పాలరా? స్మోకీ చెప్తాను ఏంటి? ఏమన్నా అన్ని పట్టించుకుంటారు మీరు. మ్యాటర్ ఏమో సీరియస్. ఏంట్రా ఏంట్రా అంటే ఏం చెప్తాం పెద్దదానికి? ఓ పని చెయ్యి, ఆ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పి. అలాగే.
ఓ ఏంటో త్వరగా చెప్పాయి. ఐ లవ్ యూ చెప్పడానికి ఒక స్పందన కావాలి. ఈ చెయ్యేంట్రా? సంగీతం కానీ సాహిత్యం కానీ కవితలు చెప్పడం కానీ ఏదో ఒకటి రావాలి. నీకు ఏదన్నా వచ్చా? కవితలు అయితే చెప్తాను రా. ఏది నా మీద ఒకటి వదులు. కొంతమంది మనుషులు అన్నాన్ని ధర్మం చేస్తారు, కొంతమంది మనుషులు వస్త్రాలు ధర్మం చేస్తారు, కొంతమంది మనుషులు ధనాన్ని ధర్మం చేస్తారు. మా ఉడైవర్లు కాలధర్మం చేస్తాడు. కాలధర్మం అంటే ఏంటో తెలుసా నీకు? మరణం. ఓహో, నీకు ఈ స్పందన కార్యక్రమాలు వర్కౌట్ అవ్వగానే ఓ పని చేద్దాం. ఆ అమ్మాయికి ఐ లవ్ యూ అని చెప్పడానికి ఒక రిహార్సల్ కండక్ట్ చేద్దాం. ఈ ఏకే పువ్వు నేనే టీచర్ అమ్మా. ఐ లవ్ యూ చెప్పుకో. ఐ లవ్ యూ. ఇది యాక్షన్, అది రియాక్షన్. ఇలా కాదు, స్మూత్ గా ఉండాలి. మమత, ఆప్యాయత, అనురాగం కలబోసి స్మూత్ గా చెప్పు. వెళ్ళా. అదేంటయా ఢీకునే పుట్టేలాగా అలా వెనకెళ్తున్నావు? చెప్పా. ఐ లవ్ యూ. ఇది యాక్షన్, కోడిగుడ్డు రియాక్షన్. వారం రోజులు సరిపడగా పెట్టినాయి. చూడు బాబు, నీ ఫేస్ కి, నీ పర్సనాలిటీకి, నీ స్టేచర్ కి ఈ లవ్ ట్రాక్ వర్కౌట్ అవ్వదు. ఒకవేళ చేసినా కానీ ఎలా ఉంటుందో తెలుసా? మారుతి కారికి అంబాసాడర్ డోర్ ఎట్టినట్టు చండాలంగా ఉంటుంది. అందుకని మేమే ఒక పని చేస్తాం. మీ అమ్మగారు నేను వెళ్ళి వాళ్ళ నాన్నగారి దగ్గరికి ఫేస్ టు ఫేస్ మాట్లాడేస్తాం. ఈ లోపల నువ్వేం చేస్తావంటే పట్టణం వెళ్ళి ఓ పట్టు చీర, ఓ మ్యాచింగ్ జాకెట్ పట్టుకొచ్చి వెళ్ళు. సగం భారం తగ్గించేసావురా. నచ్చావురా. దీనికి బహుమతిగా ఇవాళ నుంచి నీకు శిక్షలు రద్దు చేస్తున్నాను రా. ఆహా, ఇలాంటిది ఏదో జరుగుద్దని నా సిక్స్ సెన్స్ చెబుతుంది బాబు నాకు. వెళ్ళొస్తా. ఏంటి బాబు, చిల్లర కావాలా? ఇప్పుడే కదా శిక్షలు వేయనని చెప్పారు. ఇంతకు ముందు జరిగిన దానికి రా ఈ శిక్ష. ఏంట్రా? సిగరెట్, స్మోకు, భుజం మీద చెయ్యి, సూర్యం, అంబాసిడర్ డోరు చిరిగిపోద్దరే. వీడు మనకు అర్థమయ్యాడు అనుకోవడం అర్థం లేని విషయం అని ఇప్పుడు మనకు అర్థమైంది.